రోమీయులకు వ్రాసిన లేఖ 1-16 అధ్యాయాలు. అధ్యాయం 1. యేసుక్రీస్తు సేవకుడైన పౌలు నుండి, దేవుడు తన అపుస్తలునిగా పని చేయటానికి రమ్మని నన్ను పిలిచినాడు. దేవుని సువార్తను ప్రకటించటానికి నన్ను ప్రత్యేకించినాడు. 2 దేవుడు ఈ సువార్తను తన ప్రవక్తలతో వ్రాయించి పవిత్ర లేఖనముల ద్వారా ఇంతకు క్రితమే తెలియచేశాడు. 3 ఈ సువార్త దేవుని కుమారుడును మన ప్రభువును అయిన యేసుక్రీస్తును గురించి. ఆయన దావీదు వంశంలో మానవునిగా జన్మించాడు. 4 పవిత్రమైన దేవుని ఆత్మ ఆయన్ని తన శక్తితో బ్రతికించి, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని నిరూపించినాడు. 5 ఆయన ద్వారా నేను దేవుని దయను పొంది ఆయన కోసం అపుస్తలుడనయ్యాను. ప్రజలందరూ సువార్తను విశ్వసించి దాన్ని అనుసరించాలని దేవుని ఉద్దేశ్యం. 6 యేసుక్రీస్తుకు చెందిన వారవుటకు పిలువబడిన వాళ్లలో మీరు కూడా ఉన్నారు. 7 అందువల్ల రోము పట్టణంలో ఉన్న మీ అందరికీ వ్రాయుటమేమనగా మీరు దేవునికి ప్రియమైనవాళ్ళు. ఆయన మిమ్మల్ని తన ప్రజగా ఉండటానికి పిలిచాడు. మన తండ్రియైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహాన్ని ప్రసాదించి మీలో శాంతి కలుగుజేయునుగాక. రోము నగరాన్ని దర్శించాలని అభిలాష. 8 మీ విశ్వాసాన్ని గురించి ప్రపంచానికంతా తెలిసింది. కనుక నన్ను ముందు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు అర్పించనివ్వండి. 9 నేను దేవుని కుమారుని సువార్తను ప్రకటించి మనస్ఫూర్తిగా ఆయన సేవ చేస్తున్నాను. 10 నేను ప్రార్థనలు చేసినప్పుడెల్లా విడువకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దానికి ఆ దేవుడే సాక్షి. చివరకు ఇప్పుడైనా నేను మీ దగ్గరకు రావటానికి దైవేచ్ఛ వల్ల మార్గం ఏర్పడాలని ప్రార్థిస్తున్నాను. 11 మీకు ఆధ్యాత్మిక శక్తి కలిగేటట్లు ఆత్మీయవరాన్ని అందించాలని మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను. 12 అంటే మీరు, నేను మనలో ఉన్న విశ్వాసం ద్వారా పరస్పరం ప్రోత్సాహపరచుకోవాలని ఆశిస్తున్నాను. 13 సోదరులారా, నేను, మిగతా యూదులు కాని వాళ్ల నుండి ఫలం పొందినట్లే మీ నుండి కూడా ఫలం పొందాలని, మీ దగ్గరకు రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కాని ఇప్పటి వరకు ఆటంకాలు కలిగాయి. ఈ విషయానికి మీరు గ్రహించాలని నా కోరిక. 14 గ్రీకులకు, గ్రీకులు కానివాళ్లకు, జ్ఞానులకు, అజ్ఞానులకు బోధించవలసిన కర్తవ్యం నాది. 15 అందుకే రోము నగరంలో ఉన్న మీకు కూడా సువార్త ప్రకటించాలని అనుకుంటున్నాను. 16 సువార్త విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకంటే, విశ్వాసమున్న ప్రతి ఒక్కరికీ, అంటే యూదులకే కాక ఇతరులకు కూడా రక్షణను కలిగించే దేవుని శక్తి అది. 17 ఈ సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతులుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడి ఉంది. అది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమవుతుంది. దీన్ని గురించి లేఖనాల్లో, విశ్వాసం వల్ల నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు అని వ్రాయబడి ఉంది. యూదులు కాని వాళ్లు చేసిన పాపాలు. 18 భక్తిహీనులై దుర్బుద్ధితో సత్యాన్ని అణిచిపెట్టే ప్రజలపై దేవుడు స్వర్గం నుండి తన ఆగ్రహాన్ని చూపుతాడు. 19 తనను గురించి తెలియవలసిన విషయాలు దేవుడు వాళ్లకు తెలియచేశాడు కనుక అవి వాళ్లకు స్పష్టంగా తెలుసు. 20 కంటికి కనిపించని దేవుని గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దైవికమైన ఆయన ప్రకృతి ప్రపంచం స్పష్టింపబడిన నాటి నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు. కనుక వాళ్లు ఏసాకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. 21 ఎందుకంటే, వాళ్లకు దేవుడెవరో తెలిసినా, వాళ్లాయనను దేవునిగా స్తుతింపలేదు. ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దానికి మారుగా వాళ్లలో పనికిమాలిన ఆలోచనలు కలిగాయి. తెలివిలేని వాళ్ల మనసులు అంధకారమైపోయాయి. 22 వాళ్లు తాము తెలివిగలవాళ్లమని చెప్పుకున్నారు కాని మూర్ఖులవలె ప్రవర్తించారు. 23 ఏలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు, ప్రాకే ప్రాణుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు. 24 అందువల్ల దేవుడు వాళ్లను, వాళ్ల హృదయాలలోని మలినమైన లైంగిక కోరికలు తీర్చుకోవటానికి వదిలివేశాడు. తద్వారా వాళ్లు పరస్పరం తమ దేహాలను మలినం చేసుకున్నారు. 25 దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేశారు. సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమేన్. 26 పురుషులు కూడా ఈ విధంగా చెయ్యటం వల్ల,
దేవుడు వాళ్లను సిగ్గుమాలిన తమ కోరికలకు వదిలివేశాడు. వాళ్ల స్త్రీలు కూడా సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా పురుషులు కూడా స్త్రీలతో సహజ సంపర్కాలు వదిలివేసి పురుషులతో సంపర్కం పొందాలనే కోరికలతో చెలరేగిపోయారు. పురుషులు పురుషులతో అసహజమైన సహవాసాలు చేసి తమ అసహజతకు తగిన శిక్షను స్వయంగా అనుభవిస్తున్నారు. 28 పైగా వాళ్లు దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని లెక్క చెయ్యలేదు. కనుక దేవుడు వాళ్లను వాళ్ల నీచ బుద్ధికి వదిలివేశాడు. తద్వారా వాళ్లు చెయ్యరాని పనులు చేశారు. 29 అన్యాయం, దుష్టత్వం, దురాశ, దుర్నీతి, ద్వేషం, హత్య, పోరాటం, మోసం, అసూయ అనే గుణాలు వాళ్లలో సంపూర్ణంగా నిండిపోయాయి. వాళ్లు వృధాగా మాట్లాడుతూ, 30 ఇతరులను నిందిస్తూ, దేవుణ్ణి ద్వేషిస్తూ, ఇతరులపై దౌర్జన్యం చూపుతూ, గర్విస్తూ, బడాయిలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉంటారు. దుర్మార్గపు పనులు చెయ్యటానికి రకరకాల మార్గాలు కనిపెడుతూ ఉంటారు. అంతేకాక తమ తల్లిదండ్రుల పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తూ ఉంటారు. 31 వాళ్లలో తెలివిలేదు, విశ్వాసము లేదు, హృదయము లేదు, కనికరం లేదు. 32 దేవుని నీతి నియమములకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేసేవాళ్లకు మరణశిక్ష తప్పదని వాళ్లకు తెలుసు. కాని వాళ్లు ఆ పనులు చేస్తూ ఉండటమే కాకుండా ఆ పనులు చేసేవాళ్లను మెచ్చుకుంటూ ఉంటారు. అధ్యాయం 2. దేవుని తీర్పు. 1 ఇతరులపై తీర్పు చెప్పే నీవు ఏసాకు చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏ విషయాల్లో నీవు ఇతరులపై తీర్పు చెప్పుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. అందువల్ల నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు. 2 దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్న వాళ్లకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు. 3 మిత్రమా, ఏ కారణాల వల్ల నీవు వాళ్లపై తీర్పు చెప్పుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? 4 లేక నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారుమనస్సు పొందాలని దేవుడు నీపై దయచూపాడు. ఈ విషయానికి నీకు తెలియదా? 5 కాని నీది కఠిన హృదయం, అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకుంటున్నావు. ఆ రోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమవుతుంది. 6 ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. 7 కొందరు ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటారు. వాళ్లు తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకే దేవుడు అనంత జీవాన్నిస్తాడు. 8 మరికొందరు సత్యాన్ని తృణీకరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటి వాళ్లపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు. 9 చెడును చేసిన ప్రతి మనిషికి కష్టాలు, దుఃఖాలు సంభవిస్తాయి. అవి యూదులకు, తర్వాత ఇతరులకు కూడా సంభవిస్తాయి. 10 మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు కూడా లభిస్తాయి. 11 దేవుడు పక్షపాతం చూపడు. 12 ధర్మశాస్త్రము లేని పాపులు ధర్మశాస్త్రము లేకుండానే నశించిపోతారు. అలాగే ధర్మశాస్త్రం ఉండి కూడా పాపం చేసిన వాళ్లపై దేవుడు ధర్మశాస్త్రానుసారం తీర్పు చెప్పుతాడు. 13 ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించేవాళ్లను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు. 14 యూదులు కాని వాళ్లకు ధర్మశాస్త్రం లేదు. కాని వాళ్లు సహజంగా ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకుంటే వాళ్లకు ధర్మశాస్త్రం లేకపోయినా, వాళ్లు నడుచుకునే పద్ధతే ఒక ధర్మశాస్త్రం అవుతుంది. 15 వాళ్ల ప్రవర్తన ధర్మశాస్త్ర నియమాలు వాళ్ల హృదయాలపై వ్రాయబడినట్లు చూపిస్తుంది. ఇది నిజమని వాళ్ల అంతరాత్మలు కూడా చెప్పుతున్నాయి. వాళ్లు కొన్నిసార్లు సమర్థించుకుంటూ, మరి కొన్నిసార్లు నిందించుకుంటూ, తమలో తాము వాదించుకుంటూ ఉంటారు. 16 ఆ రోజు దేవుడు మానవుల రహస్య ఆలోచనలపై యేసుక్రీస్తు ద్వారా తీర్పు చెప్పుతాడు. నేను ప్రజలకు అందించే సువార్త ఈ విషయాన్ని తెలియజేస్తుంది. యూదులు, వాళ్ల ధర్మశాస్త్రము. 17 నీవు యూదుడవని చెప్పుకుంటావు. ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నావు. దేవునితో నీకు ఉన్న సంబంధాన్ని గురించి గర్వంగా చెప్పుకుంటావు.
18 నీవు ధర్మశాస్త్రం ప్రకారము శిక్షణ పొందావు. దేవుని ఉద్దేశ్యం తెలుసుకొన్నావు. మంచిని గుర్తించగలుగుతున్నావు. 19 అందులకు మార్గదర్శివని, చీకట్లో ఉన్నవాళ్లకు వెలుగువంటివాడవని నీవనుకొంటున్నావు. 20 మీ ధర్మశాస్త్రంలో జ్ఞానం, సత్యం ఉన్నాయి కనుక నీవు మూర్ఖులను సరిదిద్దగలననుకొంటున్నావు. అజ్ఞానులకు బోధించగలననుకొంటున్నావు. 21 ఇతరులకు బోధించే నీవు స్వయంగా నీకు నీవే ఎందుకు బోధించుకోవటం లేదు? దొంగతనము చేయరాదని బోధించే నీవు దొంగతనము చేయవచ్చా? 22 వ్యభిచారం చేయరాదని బోధించే నీవు వ్యభిచారం చేయవచ్చా? విగ్రహారాధనను అసహించుకునే నీవు మందిరాలు దోచుకోవచ్చా? 23 ధర్మశాస్త్రాన్ని గురించి గర్వంగా చెప్పుకునే నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుణ్ణి అగౌరవపరచవచ్చా? 24 ఈ విషయంపై నీ కారణంగా దేవుని పేరు యూదులు కానివాళ్ల మధ్య దూషింపబడింది అని వ్రాయబడి ఉంది. 25 ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సున్నతికి విలువ ఉంది. కాని నీవు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే నీ సున్నతికి విలువలేదు. 26 కనుక సున్నతి చేయించుకోనివాళ్లు ధర్మశాస్త్ర నియమాల్ని పాటిస్తే వాళ్లు సున్నతి చేయించుకున్న వాళ్లతో సమానము కదా? 27 యూదులైన మీ దగ్గర ధర్మశాస్త్రం వ్రాత మూలంగా ఉంది. మీరు సున్నతి చేయించుకుంటారు. అయినా మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు కనుక ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి అతడు సున్నతి పొందని వాడైనా మీరు తప్పు చేస్తున్నారని రుజువు చేస్తున్నాడు. 28 నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది కాదు. అదేవిధంగా యూదునివలే బాహ్యంగా కనబడినంత మాత్రాన యూదుడు కాలేడు. 29 అంతరంగంలో యూదునిగా ఉన్నవాడే నిజమైన యూదుడు. హృదయపు సున్నతి అంటే పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందటం అన్నమాట. ధర్మశాస్త్ర నియమంతో కాదు. ఇలాంటివాణ్ణి దేవుడు మెచ్చుకుంటాడు, మానవులు కాదు. అధ్యాయం 3 1 సున్నతి పొందినవాళ్లలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటం వల్ల వచ్చిన లాభమేమిటి? 2 ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్లకు తన సందేశాన్ని అప్పగించాడు. 3 మరి వాళ్లల్లో కొందరు నమ్మతగనివాళ్లున్నంత మాత్రాన దేవుడు నమ్మతగనివాడని అనగలమా? 4 అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినా సరే దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు. ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది, నీవు మాట్లాడినప్పుడు నిజం చెప్పావని రుజువవుతుంది. నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు. 5 మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను. 6 ఎన్నటికీ కాదు. అలాగైనట్లయితే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు? 7 నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లయితే నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు? 8 మంచి కలగటానికి మనం పాపం చేద్దాం అని అనకూడదు. మేమీ విధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్లకు తగిన శిక్ష లభిస్తుంది. నీతిమంతుడొక్కడూ లేడు. 9 మరి ఇంతకు ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్లకంటే ఉత్తమమైన వాళ్లమనా? ఎన్నటికీ కాదు. యూదులు కానివాళ్లు అందరూ సమానంగా పాపం చేశారు. దీన్ని నేనిదివరకే రుజువు చేశాను. 10 ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. 11 అర్థం చేసుకునేవాడొక్కడూ లేడు, దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు. 12 అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు, అందరూ కలిసి పనికిరానివాళ్లైపోయారు. మంచి చేసే వాడొక్కడూ లేడు, ఒక్కడు కూడా లేడు. 13 వాళ్ల నోళ్లు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి, వాళ్ల నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి, వాళ్ల పెదాలపై పాము విషం ఉంటుంది. 14 వాళ్ల నోటినిండా తిట్లు, ద్వేషంతో కూడుకున్న మాటలు ఉంటాయి. 15 వాళ్ల పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడుతుంటాయి. 16 వాళ్లు తాము నడిచిన దారుల్లో వినాశనాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు. 17 వాళ్లకు శాంతి మార్గమేదో తెలియదు. 18 వాళ్ల కళ్లలో దైవభీతి కనిపించదు. 19 ధర్మశాస్త్రనియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన వారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్నవాళ్లందరూ, అంటే యూదులు కానివాళ్లే కాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు.
ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము. విశ్వాసం ద్వారా నీతిమంతుడు కావటం. 21 దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేశాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది. 22 దీని ప్రకారం యేసుక్రీస్తులో మనకున్న విశ్వాసం వల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమవుతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది. 23 అందరూ పాపం చేశారు కనుక దేవుని తేజస్సు పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు. 24 కాని దేవుడు వాళ్లను తన ఉచితమైన కృప వల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది. 25 దేవుడు ఇదివరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజల కోసం ఆయనను కరుణాపీఠంగా చేశాడు. 26 అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం. 27 మరి మనం గర్వించటానికి కారణం ఉందా? ఖచ్చితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంబంధించిన న్యాయం వల్ల కారణం లేదని చెప్పుతున్నాము. కాని క్రియా న్యాయం వల్ల కాదు. 28 మనిషిలో ఉన్న విశ్వాసం అతన్ని నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదేశించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. 29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు కానివాళ్లకు కూడా దేవుడే. 30 దేవుడు సున్నతి పొందినవాళ్లను వాళ్లలో విశ్వాసం ఉంది కనుక నీతిమంతులుగా పరిగణిస్తాడు. సున్నతి పొందనివాళ్లను కూడా వాళ్ల విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు. 31 మరి అలాగైతే ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? కాదు. దాని విలువను ఎత్తి చూపిస్తున్నాము. అధ్యాయం 4 అబ్రాహాము యొక్క విశ్వాసం. 1 అబ్రాహాము మన మూలపురుషుడు. అతడు ఈ విషయంలో ఏమి నేర్చుకున్నాడు? 2 అబ్రాహాము చేసిన కార్యాల వలన అతడు నీతిమంతునిగా పరిగణింపబడి ఉంటే అతడు గర్వించటానికి కారణం ఉండేది. కాని దేవుని ఎదుట కాదు. 3 ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది. అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించాడు కనుక దేవుడు అతన్ని నీతిమంతునిగా పరిగణించాడు. 4 పనిచేసేవానికి కూలి దొరుకుతుంది. అది అతని హక్కు. ఆ వచ్చిన జీతం బహుమానం కాదు. 5 దుర్మార్గుల్ని నీతిమంతులుగా చెయ్యగల దేవుడు, వాళ్లు కార్యాలు చెయ్యకపోయినా వాళ్లు తనను విశ్వసిస్తే, వాళ్ల విశ్వాసాన్ని బట్టి వాళ్లను నీతిమంతులుగా పరిగణిస్తాడు. 6 క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు. 7 దేవుడు ఎవరి తప్పుల్ని, పాపాల్ని క్షమిస్తాడో వాళ్లు ధన్యులు. 8 ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ల లెక్కలో వెయ్యడో వాళ్లు ధన్యులు. 9 మరి సున్నతి చేయించుకున్నవాళ్లు మాత్రమే ధన్యులా లేక సున్నతి చేయించుకోనివాళ్లు కూడా ధన్యులా? అబ్రాహాములో విశ్వాసం ఉండటం వల్ల దేవుడతన్ని నీతిమంతునిగా పరిగణించాడని మనమంటూ వచ్చాము. 10 దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎప్పుడు అన్నాడు? సున్నతి చేయించుకున్న పిదపనా లేక ముందా? సున్నతి చేయించుకున్న పిదప కాదు, ముందే. 11 అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు అతనిలో విశ్వాసముండటం వల్ల దేవుడతన్ని నీతిమంతునిగా పరిగణించాడు. దీనికి చిహ్నంగా అబ్రాహాము సున్నతిని ఒక ముద్రగా పొందాడు. తద్వారా సున్నతి పొందకున్నా విశ్వాసం ఉన్నవాళ్లకు అతడు తండ్రి అయ్యాడు. వీళ్లను నీతిమంతులుగా పరిగణించాలని దేవుని ఉద్దేశం. 12 అబ్రాహాము సున్నతి చేయించుకొన్నవాళ్లకు కూడా తండ్రి. అంటే అందరికీ కాదు. మన తండ్రి అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు నుండి అతనిలో ఉన్న విశ్వాసాన్ని తమలో చూపిన వాళ్లకు మాత్రమే అతడు తండ్రి. విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానం పొందెను. 13 అబ్రాహాము మరియు అతని సంతానం ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు చెయ్యలేదు. అతనిలో విశ్వాసం ఉండటం వలన దేవుడతన్ని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానం చేశాడు.
14 ఒకవేళ వారసులు కావటానికి ధర్మశాస్త్రం కారణమైతే విశ్వాసానికి విలువ ఉండదు. పైగా వాగ్దానానికి అర్థం ఉండదు. 15 ధర్మశాస్త్రం ఉంటే దేవుని ఆగ్రహం ఉంటుంది. కాని ధర్మశాస్త్రం లేకపోతే దాన్ని అతిక్రమించే ప్రశ్నే రాదు. 16 ఆ వాగ్దానము విశ్వాసము ఉండటం వల్ల సంభవిస్తోంది. అది ఉచితంగా లభించాలని దేవుని ఉద్దేశ్యం. అది అబ్రాహాము సంతానానికంతా వర్తిస్తుందని దేవుడు అభయమిచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్నవాళ్లకే కాకుండా అబ్రాహాములో ఉన్న విశ్వాసాన్ని తమలో వ్యక్తం చేసేవాళ్లకు కూడా అది వర్తిస్తుందన్న మాట. అబ్రాహాము మనందరికీ తండ్రి. 17 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను నిన్ను ఎన్నో జనాంగములకు తండ్రిగా చేస్తాను. దేవుని దృష్టిలో అబ్రాహాము మనకు తండ్రిలాంటి వాడు. దేవుడు చనిపోయిన వాళ్లకు ప్రాణం పొయ్యగలడు. తన ఆజ్ఞలతో లేనివాటిని సృష్టించగలడు. అలాంటి దేవుణ్ణి అబ్రాహాము విశ్వసించాడు. 18 నిరాశ సమయంలో అబ్రాహాము ఆశతో నమ్ముకున్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు. నీ సంతతివాళ్లు చాలా మంది ఉంటారు అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది. 19 అప్పటికి అబ్రాహాముకు సుమారు 100 సంవత్సరాల వయస్సు. అతని శరీరం బలహీనంగా ఉండింది. పైగా శారాకు గర్భం దాల్చే వయస్సు దాటిపోయి ఉంది. ఈ సంగతులు అబ్రాహాముకు తెలుసు. అయినా అతని విశ్వాసం సన్నగిల్లలేదు. 20 దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు. 21 దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకోగలడని, ఆ శక్తి ఆయనలో ఉందని అబ్రాహాముకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది. 22 ఈ కారణంగానే దేవుడతన్ని నీతిమంతునిగా పరిగణించాడు. 23 నీతిమంతునిగా పరిగణించాడు అన్న పదాలు అతని కొరకు మాత్రమే వ్రాయబడలేదు. 24 అవి మనకోసం కూడా వ్రాయబడ్డాయి. మనము మన యేసు ప్రభువును బ్రతికించిన దేవునియందు విశ్వసిస్తున్నాము. కనుక దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా పరిగణిస్తాడు. 25 దేవుడు మన పాపాల కోసం ఆయన్ని మరణానికి అప్పగించాడు. మనం నీతిమంతులం కావాలని ఆయన్ని బ్రతికించాడు. అధ్యాయం 5 దేవునితో స్నేహము. 1 మనలో విశ్వాసము ఉండటం వలన దేవుడు మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. ఆ కారణంగా మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవునితో స్నేహం కలిగింది. 2 మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం దేవుని అనుగ్రహం వల్ల సంభవించింది. ఇది విశ్వాసంగల మనకు యేసుక్రీస్తు ద్వారా లభించింది. దేవుని తేజస్సులో భాగం పంచుకుంటామనే ఆశ మనలో ఉండటం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతోంది. 3 అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింపచేస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించటంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాము. 4 సహనం వల్ల దేవుని మెప్పు వల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకుంటామనే నిరీక్షణ కలుగుతోంది. 5 దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనపై కురిపించాడు. కనుక ఆ ఆశ విషయంలో మనకు నిరాశ కలుగదు. 6 నిజానికి మనలో శక్తి లేని సమయాన భక్తిహీనులమైన మన కోసం క్రీస్తు మరణించాడు. 7 నీతిమంతుల కోసం మరణించటం చాలా అరుదు. మంచి స్నేహితుని కోసం ఒకడు ధైర్యం చేసి మరణిస్తే మరణించవచ్చు. 8 కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేశాడు. 9 దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. కనుక మనము దేవుని ఆగ్రహం నుండి తప్పకుండా రక్షింపబడుతాము. ఇది యేసుక్రీస్తు ద్వారా సంభవిస్తుంది. 10 ఒకప్పుడు మనం దేవుని శత్రువులం. అయినా తన కుమారుని మరణం వల్ల మనకు ఆయనతో సమాధానం కలిగింది. కనుక క్రీస్తు జీవితం ద్వారా ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. 11 పైగా మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో స్నేహం కలిగినందుకు మనం ఇప్పుడు ఆనందిస్తున్నాము. ఆదాము వల్ల మరణం, క్రీస్తు వల్ల జీవం. 12 పాపం ఈ ప్రపంచంలోకి ఆదాము ద్వారా ప్రవేశించింది. పాపం ద్వారా మరణం సంభవించింది. అంతేకాక అందరూ పాపం చేశారు కనుక అందరికీ మరణం ప్రాప్తించింది. 13 ధర్మశాస్త్రానికి ముందే పాపం ఈ ప్రపంచంలో ఉండేది. కాని ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే పాపం లెక్కలోకి వచ్చేది కాదు. 14 అయినా ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు.
కాని అతనివలే పాపం చెయ్యనివాళ్లపై కూడా మరణం రాజ్యం చేసింది. ఆదాముకు రానున్నవానికి కొంత పోలిక ఉంది. 15 కాని దేవుడు ఇచ్చిన వరానికి ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఒకడు చేసిన పాపం వల్ల చాలా మంది మరణించారు. మరొకని అనుగ్రహం వల్ల, అంటే యేసుక్రీస్తు అనుగ్రహం వల్ల, దేవునిలో వరము, ఆయన అనుగ్రహము ఉచితంగా లభించాయి. 16 పైగా ఆదాము ఒక్కసారి చేసిన పాపానికి నేరస్తుడుగా తీర్పు ఇవ్వబడింది. కాని ఎన్నో పాపాలు చేసిన మనకు దేవుని నుండి నీతిమంతులముగా అయ్యే వరం లభించింది. అందువల్ల ఆదాము పాపాన్ని దేవుని వరంతో పోల్చలేము. 17 ఆదాము పాపం చేశాడు. ఆ ఒక్కని పాపం వల్ల మరణం రాజ్యం చేసింది. కాని ఇంకొకని ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక జీవితం పొంది రాజ్యం చెయ్యటం తథ్యం. ఇది దేవుని నుండి నీతియను వరాన్ని, సంపూర్ణమైన ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్లకు సంభవిస్తుంది. 18 అందువల్ల ఒకడు చేసిన పాపం వల్ల ప్రజలందరికీ శిక్ష విధించబడింది. అదే విధంగా ఒకడు ఒక నీతికార్యాన్ని చేయటం వల్ల అందరూ శిక్షను తప్పించుకొని అనంత జీవితం పొందుటకు మార్గమేర్పడింది. 19 ఒకని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడిరి. అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులగుదురు. 20 పాపం అధికం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. కాని పాపం అధికమైన చోటే అనుగ్రహం ఇంకా అధికమయ్యింది. 21 పాపం మరణం ద్వారా రాజ్యం చేసినట్లు దైవానుగ్రహం నీతి ద్వారా రాజ్యం చేసింది. మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అది మనకు అనంత జీవం కలిగిస్తుంది. అధ్యాయం 6 పాపానికి మరణించాము గాని క్రీస్తులో బ్రతికినాము. 1 దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకుంటూ పోదామంటారా? 2 ఎన్నటికీ కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించిన వారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకుంటూ ఎట్లా ఉండగలము? 3 బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తు యేసులో ఐక్యత పొందాము. ఈ బాప్తిస్మము ద్వారా ఆయన మరణంలో కూడా భాగం పంచుకున్నామని మీకు తెలియదా? 4 ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం. 5 మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్థానములో కూడా మనం ఐక్యం కాగలం. 6 మన పాపజీవితం క్రీస్తుతో కూడా సిలువ వేయబడినందున ఈ పాప శరీరం బలహీనమై మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు. 7 ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపం నుండి విముక్తి పొందుతాడు. 8 మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. 9 దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్లీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు. 10 పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు. 11 అదే విధంగా మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవుని కోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి. 12 నశించిపోయే మన శరీరాన్ని పాపం పాలించకుండా జాగ్రత్త పడండి. దాని కోరికలకు లోబడకండి. 13 మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికి వచ్చిన విషయానికి జ్ఞాపకం పెట్టుకుని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి. 14 మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు, కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు. నీతికి బానిసలు. 15 అంటే మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేమని దానికి మారుగా దైవానుగ్రహంలోనున్నామని పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము. 16 సేవ చెయ్యటానికి మిమ్మల్ని మీరు బానిసలుగా అర్పించుకుంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులవుతారు. 17 ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొందాం. 18 మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు. 19 మీకు వీటిని అర్థం చేసుకునే శక్తి లేదు కనుక నేను మామూలు ఉదాహరణలు ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాను. ఇదివరలో మీరు మీ అవయవాల్ని అపవిత్రతకు, దుర్మార్గపు పనులు చెయ్యటానికి బానిసలుగా అర్పించుకొన్నారు.
అదే విధంగా ఇప్పుడు మీ అవయవాల్ని నీతికి, పవిత్రతకు నడిపించే బానిసలుగా అర్పించుకోండి. 20 మీరు పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు నీతి మీపై రాజ్యం చేయలేదు. 21 ఆ పనుల వల్ల మీరు ఏమి ఫలం పొందారు? వాటి వల్ల మరణమే కలుగుతుంది. 22 ఇక ఇప్పుడు మీరు పాపం నుండి విముక్తులై దేవునికి బానిసలయ్యారు. కనుక మీరు పొందుతున్న ఫలం పవిత్రతకు దారి తీస్తుంది. చివరకు అనంత జీవితం లభిస్తుంది. 23 పాపం మరణాన్ని ప్రతిఫలంగా ఇస్తుంది. కాని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనంత జీవితాన్ని బహుమానంగా ఇస్తాడు. అధ్యాయం 7 వివాహ బంధం. 1 సోదరులారా, నేను ధర్మశాస్త్రం తెలిసిన వాళ్లతో మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రానికి ఒక వ్యక్తిపై అతడు బ్రతికి ఉన్నంతవరకే అధికారం కలిగి ఉంటుందని మీకు తెలియదా? 2 ఉదాహరణకు, ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ ఆమె భర్త జీవించి ఉన్నంతవరకే అతనికి బద్ధురాలై ఉంటుంది. ఒకవేళ అతడు మరణిస్తే ధర్మశాస్త్ర బంధం నుండి ఆమెకు విముక్తి కలుగుతుంది. 3 ఆమె భర్త జీవించి ఉండగా ఇంకొకణ్ణి వివాహమాడితే ఆమె వ్యభిచారి అనబడుతుంది. కాని ఆమె భర్త మరణిస్తే ఆమెకు ఆ చట్టం నుండి విముక్తి కలుగుతుంది. అప్పుడు ఆమె ఇంకొకణ్ణి వివాహం చేసుకొన్నా ఆమె వ్యభిచరించిన దానిగా పరిగణింపబడదు. 4 అదే విధంగా నా సోదరులారా, మీరు కూడా క్రీస్తు శరీరంతో పాటు చనిపోయి ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి పొందారు. మీరు బ్రతికింపబడ్డ క్రీస్తుకు చెందినవారై దేవుని కొరకు ఫలిస్తారు. 5 ధర్మశాస్త్రం మూలంగా కలిగిన దురాశలు మన శరీరాల్లో పని చేయటం వల్ల మనం మరణాన్ని పొందాము. 6 మనల్ని బంధించి ఉంచిన ధర్మశాస్త్రం విషయంలో మనం మరణించాము కనుక ఇప్పుడు మనము ఆ బంధం నుండి స్వేచ్ఛను పొందాము. అందువల్ల వ్రాతపూర్వకంగా ఉన్న ధర్మశాస్త్రానికి మనమిక బానిసలము కాము. దేవుని ఆత్మ చూపించిన క్రొత్త మార్గాన్ని అనుసరించి మనము ఆయన సేవ చేస్తున్నాము. ధర్మశాస్త్రము పాపము. 7 అంటే ధర్మశాస్త్రం పాపంతో కూడుకున్నదని అర్థమా? కాదు. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే పాపమంటే నాకు తెలిసేది కాదు. ఇతరులకు చెందిన వాటిని ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పి ఉండకపోతే ఆశించటమంటే ఏమో నాకు తెలిసేది కాదు. 8 ధర్మశాస్త్రం చెప్పిన ఆజ్ఞను ఉపయోగించి పాపం నాలో అన్ని రకాల దురాశల్ని కలిగించింది. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే పాపంలో ప్రాణముండేది కాదు. 9 ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించాను. కాని ఆజ్ఞ రాగానే పాపం మొలకెత్తింది. దానితో నేను మరణించాను. 10 జీవాన్నివ్వటానికి ఉద్దేశింపబడిన ఆ ఆజ్ఞ నాకు మరణాన్ని కలుగ చెయ్యటం గమనించాను. 11 ఆజ్ఞ కలుగ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకుని పాపం నన్ను మోసం చేసి ఆ ఆజ్ఞ ద్వారా నన్ను చంపివేసింది. 12 సరే, మరి ధర్మశాస్త్రం పవిత్రమైంది. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞ పవిత్రమైంది. దానిలో నీతి, మంచితనము ఉన్నాయి. 13 అలాగైతే మరి ఆ మంచి ధర్మశాస్త్రం నాకు మరణాన్ని కలిగించిందా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి పాపం నాకు మరణాన్ని కలిగించి తన నిజ స్వరూపాన్ని వ్యక్తపరిచింది. అందువల్ల ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ ద్వారా పాపం ఇంకా గొప్ప పాపంగా కనిపించింది. మనలోని యుద్ధం. 14 ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు. కాని నేను బలహీనమైన మనిషిని, పాపానికి బానిసగా అమ్ముడుపోయినవాణ్ణి. 15 నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. నేను చెయ్యాలనుకొన్నదాన్ని చెయ్యటంలేదు. దేన్ని ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను. 16 నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను. 17 నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. 18 నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని అలా చెయ్యలేకపోతున్నాను. 19 చెయ్యాలనుకున్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకున్న చెడును నేను చేస్తూ పోతున్నాను. 20 చెయ్యకూడదనుకున్నదాన్ని నేను చేస్తున్నానంటే దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది. 21 అందువల్ల నేను మంచి చెయ్యాలని అనుకున్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. 22 నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది. 23 కాని నా అవయవాల్లో వేరొక నియమం పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నన్ను పాపాత్మునిగా చేస్తున్న ఈ నియమం నా మెదడులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను ఖైదీగా చేస్తోంది.
24 నేనంత దౌర్భాగ్యుణ్ణి. మరణం యొక్క ఆధీనంలో ఉన్న ఈ నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? 25 అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొందాం. స్వయంగా బుద్ధిపూర్వకంగా నేను దేవుని ధర్మశాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే నియమానికి బానిస. అధ్యాయం 8 ఆత్మ ద్వారా జీవము. 1 అందువల్ల ప్రస్తుతం యేసుక్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్లకు దేవుడు శిక్ష విధించడు. 2 దేవుని ఆత్మ మనం యేసుక్రీస్తుతో ఐక్యత పొందటం వల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. 3 ధర్మశాస్త్రం అన్నీ చెయ్యలేకపోయింది. పాప స్వభావం దాన్ని బలహీనం చేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. 4 ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాపస్వభావంతో జీవించటం లేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము. 5 ప్రాపంచికంగా జీవించేవాళ్ల మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై ఉంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించేవాళ్ల మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది. 6 ప్రాపంచిక విషయాలకు లోనవటం వల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటం వల్ల జీవం, శాంతం లభిస్తాయి. 7 ఎందుకంటే ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు, ఉండజాలదు. 8 ప్రాపంచికంగా జీవించేవాళ్లు దేవుని మెప్పు పొందలేరు. 9 దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లయితే మీరు ఈ లోక సంబంధంగా జీవించటం లేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు. 10 ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లయితే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో ఉన్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు కనుక ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు. 11 మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లయితే నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మ ద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు. 12 అందువల్ల సోదరులారా, మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు. 13 ఎందుకంటే ఐహిక వాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు. కాని శరీరం చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మ ద్వారా రూపుమాపితే మీరు జీవిస్తారు. 14 దేవుని ఆత్మను అనుసరించిన వాళ్ళు దేవుని కుమారులు. 15 మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు. మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి మారుగా మనము దేవుణ్ణి అబ్బా, తండ్రి అని పిలుస్తున్నాము. 16 మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెప్పుతున్నాడు. 17 మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము, క్రీస్తుతో సహవారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకుంటే ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి. రానున్న తేజస్సు. 18 మనకు వ్యక్తం కానున్న తేజస్సు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. 19 దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకుని ఉంది. 20 సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. 21 బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒకరోజు విడుదల పొంది దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది. 22 సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. 23 అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్తపుత్రులం కావాలని, మన శరీరాలకు విముక్తి కలగాలని ఆతృతతో కాచుకొని ఉన్నాము. 24 మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దానికోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు?
25 కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము. 26 అదే విధంగా మనం బలహీనులం కనుక ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. 27 ఆయన దేవునితో తన ప్రజల కోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు. 28 దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడిన వాళ్ల కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. 29 దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్లను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్లలో యేసు మొట్టమొదటివానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. 30 దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్లను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్లను నీతిమంతులుగా చేశాడు. ఎవర్ని నీతిమంతులుగా చేశాడో వాళ్లతో తన మహిమను పంచుకున్నాడు. క్రీస్తు యేసులో దేవుని ప్రేమ. 31 మరి మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? 32 మనందరికోసం ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? 33 దేవుడు ఎన్నుకొన్న వాళ్లపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. 34 ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా? 36 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము. మేము చంపబడనున్న గొర్రెల వలె ఉన్నాం. 37 ఈ విషయాలన్నిటిలో మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. 38 చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని 39 ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమ నుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను. అధ్యాయం 9 దేవుడు తాను ఎన్నుకొన్న ప్రజలు. 1 క్రీస్తు పేరట నేను నిజం చెప్పుతున్నాను. నేను అసత్యమాడటం లేదు. నా అంతరాత్మ పవిత్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది. 2 నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది. 3 నా జాతికి చెందిన నా సోదరుల కోసం దేవుడు నన్ను శపించినా, క్రీస్తు నుండి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే. 4 ఈ నా సోదరులు ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళు. దేవుడు వాళ్లను తన పుత్రులుగా చేసుకుని మహిమను, ఒడంబడికలను, ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా విధానాన్ని ఇచ్చి వాగ్దానాలు చేశాడు. 5 మూల పురుషులు వీళ్ల వంశానికి చెందినవాళ్లు. క్రీస్తు వీళ్ల వంశంలో జన్మించాడు. క్రీస్తు అందరికీ దేవుడు. ఆయన్ని చిరకాలం అందరూ స్తుతించుగాక. ఆమేన్. 6 ఇశ్రాయేలు జాతికి చెందిన వాళ్లందర్నీ దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట పరాజయం పొందిందని మనమనకూడదు. 7 లేక అబ్రాహాము సంతానమందరూ నిజంగా అబ్రాహాము సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం గుర్తింపబడుతుంది. 8 ఇంకొక రీతిగా చెప్పాలంటే అబ్రాహాముకు ప్రకృతి సహజంగా జన్మించినంత మాత్రాన దేవుని సంతానంగా పరిగణింపబడరు. కాని దేవుని వాగ్దానం మూలంగా అతనికి కలిగిన సంతానం అబ్రాహాము సంతానంగా పరిగణింపబడుతుంది. 9 ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది: నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు పుత్రుడు జన్మిస్తాడు. 10 అంతేకాదు, రిబ్కాకు, మన మూలపురుషుడైన ఇస్సాకు ద్వారా 2 పుత్రులు కలిగారు. 11 కాని దేవుడు ఒక్కణ్ణే ఎన్నుకోవాలని, తద్వారా తన ఉద్దేశ్యం సంపూర్ణంగా నెరవేరాలని, రిబ్కాతో, పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు అని అన్నాడు. అప్పటికింకా ఈ కవలలు జన్మించలేదు కనుక వాళ్లు మంచి, చెడు చేసే ప్రశ్నే రాదు. అంటే దేవుడు తన ఇష్ట ప్రకారం పిలిచాడు. కాని
ఈ పిలుపు వాళ్ళు చేసిన పనులపై ఆధారపడలేదన్న మాట. 13 ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను యాకోబును ప్రేమించాను, కాని ఏశావును ద్వేషించాను. 14 మరి మనమేమనాలి? దేవుడు అన్యాయం చేశాడా? లేదు. 15 ఎందుకంటే ఆయన మోషేతో ఈ విధంగా అన్నాడు, నాకిష్టం వచ్చిన వాళ్లను కరుణిస్తాను, నాకిష్టం వచ్చిన వాళ్లపై దయ చూపిస్తాను. 16 అందువల్ల ఇది మానవుని అభీష్టంపై కాని, లేక అతని శ్రమపై కాని ఆధారపడింది కాదు. ఇది దేవుని కనికరంపై ఆధారపడింది. 17 లేఖనము ఫరోతో ఈ విధంగా అంటుంది, నీ ద్వారా నా శక్తి వ్యక్తం చెయ్యాలని, ప్రపంచమంతా నా పేరు ప్రకటింపబడాలని, నేను నిన్ను రాజుగా చేశాను. 18 అంటే, దేవుడు తనకిష్టమున్న వాళ్లపై కనికరం చూపిస్తాడు, తనకిష్టమున్న వాళ్లపై కఠినత్వం చూపిస్తాడు. 19 మీరు నాతో, మరి దేవుడు మమ్ముల్ని ఎందుకు ఇంకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు? అని అనవచ్చు. 20 కాని, ఓ మనిషి, దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, నన్నీ విధంగా ఎందుకు సృష్టించావు? అని అడగవచ్చా? 21 కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనుల కోసం, మరి కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా? 22 భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, తన శక్తిని తెలియచెయ్యాలని, నాశనం చెయ్యతగిన దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమనగలము? 23 దేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని తెలియచెయ్యాలని తన మహిమను పంచుకోవటానికి దయతో ఇతరులను సృష్టించాడంటే మనం ఏమనగలం? 24 యూదుల నుండే కాక, యూదులు కానివాళ్ల నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే. 25 హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు, నా ప్రజలు కాని వాళ్లను నా ప్రజలని పిలుస్తాను, నా ప్రియురాలు కాని జనాన్ని నా ప్రియురాలా అని పిలుస్తాను. 26 మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది. 27 యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి ఇలా అన్నాడు, ఇశ్రాయేలు పుత్రుల సంఖ్య సముద్ర తీరంపై ఉన్న ఇసుక రేణువుల్లా ఉన్నా, కొందరు మాత్రమే రక్షింపబడతారు. 28 ఎందుకంటే, ప్రపంచానికి విధించిన శిక్షను ప్రభువు త్వరలోనే నెరవేరుస్తాడు. 29 యెషయా జరుగుతుందని చెప్పినట్లు, సర్వశక్తిసంపన్నుడైన ప్రభువు కొంతమందిని మనకు వదిలి ఉండకపోయినట్లయితే మనం సొదొమ ప్రజలవలే, గొమొర్రా ప్రజలవలే ఉండేవాళ్లం. 30 మరి మనమేమనాలి? నీతిమంతులు కావటానికి ప్రయత్నించని యూదులు కాని ప్రజలు నీతిమంతులయ్యారు. అది వాళ్లల్లో విశ్వాసం ఉండటం వల్ల సంభవించింది. 31 కాని ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కావాలని ప్రయత్నించిన ఇశ్రాయేలు వంశీయులు నీతిమంతులు కాలేదు. 32 ఎందుకు? వాళ్ళు విశ్వాసంతో కాకుండా కార్యాలు చేసి ప్రయత్నించారు, కనుక అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు. 33 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను సీయోనులో ఒక రాయిని స్థాపించాను, దానివల్ల కొందరు తొట్రుపడతారు, నేనొక శిలను స్థాపిస్తాను, దానివల్ల వాళ్ళు క్రింద పడతారు, ఆయన్ని నమ్మిన వానికెన్నడూ ఆశాభంగం కలుగదు. అధ్యాయం 10. 1 సోదరులారా, దేవుడు ఇశ్రాయేలు వంశీయుల్ని రక్షించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. 2 వాళ్ళు శ్రద్ధతో దేవుని సేవ చేస్తున్నారని నేను సాక్ష్యం చెప్పగలను, కాని వాళ్ల శ్రద్ధ జ్ఞానం మీద ఆధారపడలేదు. 3 దేవుడు నీతిమంతులుగా చేసే విధానాన్ని గురించి తెలియక వాళ్ళు తమ విధానాన్ని స్థాపించాలనుకొన్నారు, కనుక వాళ్ళు దేవుడు చెప్పిన విధానాన్ని అంగీకరించలేదు. 4 నమ్మిన ప్రతి ఒక్కడూ నీతిమంతుడు కావాలని క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రమంతమైపోయింది. 5 ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే ఈ విధంగా వ్రాస్తున్నాడు, ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు. 6 కాని విశ్వాసం వల్ల కలిగే నీతిని గురించి ఈ విధంగా వ్రాసారు, పరలోకానికి ఎవరు ఎక్కుతారు అని అనకండి, అంటే ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తును క్రిందికి పిలుచుకురాగలరు? 7 అగాధంలోకి ఎవరు దిగుతారు అని అనకండి, అంటే ఎవరు అగాధంలోకి దిగి క్రీస్తును చావు నుండి పిలుచుకురాగలరు? 8 మరి వాక్యమేమంటున్నది? దైవ సందేశం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది. ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము.
దీన్ని మేము ప్రకటిస్తున్నాము. 9 యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయిన వారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు. 10 ఎందుకంటే మనము మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము. 11 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు. ఆయన్ని నమ్మినవానికి ఆశాభంగం కలుగదు. 12 యూదులకు, యూదులు కానివాళ్లకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన తనను ప్రార్థించిన వాళ్లందరికీ అడిగినంత ఇస్తాడు. 13 దీన్ని గురించి, ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు అని వ్రాయబడి ఉంది. 14 మరి విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ విధంగా విశ్వసించగలరు? వాళ్లకు ఎవరో ఒకరు చెప్పకుంటే వాళ్ళు ఏ విధంగా వినగలరు? 15 ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెప్పుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు. సువార్తను తెచ్చేవాళ్ల పాదాలు ఎంత అందంగా ఉన్నాయి. 16 కాని సువార్తను అందరూ అంగీకరించలేదు. యెషయా ఈ విధంగా అన్నాడు, ప్రభూ, మేము చెప్పినదాన్ని ఎవరు నమ్మారు? 17 తద్వారా సువార్తను వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు సందేశం ద్వారా సువార్త వినటం సంభవిస్తుంది. 18 వాళ్ళు వినలేదా అని నేనడుగుతున్నాను. వాళ్ళు విన్నారు. ఆ విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది. వాళ్ల స్వరం ప్రపంచమంతా వినిపించింది. వాళ్ళు పలికిన మాటలు ప్రపంచం నలుమూలలా వినిపించాయి. 19 ఇశ్రాయేలుకు ఈ విషయానికి తెలియదా అని నేను మళ్ళీ అడుగుచున్నాను. అవును, వారికి తెలిసింది. మోషే మొదట ఈ విధంగా అన్నాడు, జనాంగము కానివారి ద్వారా మీరు అసూయ పడేటట్లు చేస్తాను, అర్థం చేసుకోలేని జనము ద్వారా మీరు కోపం చెందేటట్లు చేస్తాను. 20 యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు, నా కోసం వెదకని వాళ్ళు నన్ను కనుగొంటారు. నా కోసం అడగని వాళ్లకు నేను స్వయంగా ప్రత్యక్షమయ్యాను. 21 కాని ఇశ్రాయేలు ప్రజల్ని గురించి అతడు ఈ విధంగా అన్నాడు, అవిధేయతతో ఎదురుతిరిగి మాట్లాడుతున్న ప్రజల కోసం దినమంతా వేచియున్నాను. అధ్యాయం 11 దేవుని దయ. 1 మరి దేవుడు తన ప్రజల్ని నిరాకరించాడా అని నేను అడుగుతున్నాను. లేదు, నేను స్వయంగా ఇశ్రాయేలు వంశీయుణ్ణి, బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. అబ్రాహాము మా మూలపురుషుడు. 2 తనకు ముందే తెలిసిన ప్రజల్ని దేవుడు నిరాకరించలేదు. లేఖనాల్లో ఏలీయాను గురించి ఏమని వ్రాసారో మీకు తెలియదా? అతడు ఇశ్రాయేలు వంశీయులపై నేరారోపణ చేస్తూ దేవునితో ఈ విధంగా విన్నవించుకున్నాడు. 3 ప్రభూ, వాళ్ళు నీ ప్రవక్తల్ని చంపివేశారు, నీ బలిపీఠాన్ని నేలమట్టం చేశారు. మిగిలినవాణ్ణి నేనొక్కడే, నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు. 4 అప్పుడు దేవుని స్వరం ఈ విధంగా అన్నది, బయలు ముందు మోకరించని 7000 మందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచుకున్నాను. 5 అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు కరుణించిన కొద్దిమంది మిగిలిపోయారు. 6 ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లయితే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు. 7 అంటే ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు మనసారా కోరుకొన్నది లభించలేదు. కాని దేవుడు ఎన్నుకొన్న వాళ్లకు అది లభించింది. ఇశ్రాయేలు దేశంలోని మిగతా ప్రజలు సువార్తను నిరాకరించారన్న విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుడు వాళ్లకు మత్తుగల ఆత్మను, చూడలేని కళ్లను, వినలేని చెవుల్ని ఇచ్చాడు. ఈనాడు కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. 9 ఈ సందర్భాన్ని గురించి దావీదు ఈ విధంగా అంటున్నాడు, వాళ్ళు విందులు చేస్తున్నప్పుడు వేసుకున్న బల్లలు బోనులవలే, వలలవలే మారుగాక. వాళ్ళు క్రిందపడి శిక్షను అనుభవించుదురుగాక. 10 వాళ్ల కన్నులు చీకటితో నిండిపోయి, వాళ్ల దృష్టి నశించుగాక. వాళ్ల నడుములు కష్టాలతో వంగిపోయి వాళ్ళు ఎప్పుడూ అదే స్థితిలో ఉండిపోవుదురుగాక. 11 నేను ఇంకొక ప్రశ్న వేస్తాను, యూదులు లేవలేనంత క్రిందపడిపోయారా? లేదు. వాళ్ళు పాపాలు చేయటం వల్ల యూదులు కానివాళ్లకు రక్షణ లభించింది. యూదుల్లో ఈర్ష్య కలగాలని ఇలా జరిగింది. 12 వాళ్ళు పాపాలు చెయ్యటం వల్ల ప్రపంచానికి ఐశ్వర్యం కలిగింది. వాళ్లకు నష్టం కలగటం వల్ల యూదులు కానివాళ్లు భాగ్యవంతులయ్యారు. అలాగైతే వాళ్ళు సంపూర్ణంగా క్రీస్తును అంగీకరించియుంటే ఇంకెంత లాభం కలుగుతుందో గ్రహించండి.
13 యూదులు కాని ప్రజలారా, ఇప్పుడిక నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీ కోసం క్రీస్తు అపుస్తలునిగా పని చేస్తున్నాను కనుక, నేను చేస్తున్న పనిపట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. 14 ఈ విధంగానైనా నా వాళ్లలో ఈర్ష్య కలుగచేసి, వాళ్లలో కొందర్నైనా రక్షించగలుగుతానని ఆశిస్తున్నాను. 15 వాళ్ళు నిరాకరించటం వల్ల ప్రపంచానికి దేవునితో స్నేహం కలిగింది. అలాంటప్పుడు వాళ్ళు అంగీకరించియుంటే మరణం నుండి జీవానికి వచ్చినట్లే. 16 పిండిముద్దలో ఒక భాగం ప్రథమ ఫలంగా దేవునికి సమర్పిస్తే, అది పవిత్రమైతే, ముద్ద అంతా పవిత్రమైనట్లే కదా. వేర్లు పవిత్రమైతే కొమ్మలు పవిత్రమైనట్లే కదా. 17 చెట్టు కొమ్మల్ని కొన్నిటిని కొట్టివేసి, అడవి ఒలీవ చెట్ల కొమ్మలవలెనున్న మిమ్మల్ని దేవుడు అంటుకట్టాడు. తద్వారా వేరులోనున్న బలాన్ని మీరు పంచుకుంటున్నారు. 18 కాని ఆ కొమ్మలపైగా గర్వించకండి. మీ వల్ల వేరు పోషింపబడుటలేదు, వేరు వల్ల మీరు పోషింపబడుతున్నారు. 19 మమ్మల్ని అంటు కట్టాలని కొమ్మలు కొట్టివేయబడ్డాయి అని మీరనవచ్చు. 20 నిజమే, విశ్వాసం లేనందువల్ల అవి కొట్టివేయబడ్డాయి. మీలో విశ్వాసం ఉండటం వల్ల మీరా చెట్టునంటుకుని ఉన్నారు. అలా అని గర్వించకండి, భయంతో ఉండండి. 21 ఎందుకంటే, సహజంగా పెరిగిన కొమ్మల్ని దేవుడు లెక్క చేయలేదంటే మిమ్మల్ని కూడా లెక్క చేయడు. 22 అందువల్ల దేవుని కరుణను, కోపాన్ని అర్థం చేసుకొనండి. విశ్వసించని కొమ్మల్ని నరికివేసి ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. మీరు ఆయన కరుణను అంటి పెట్టుకొని జీవిస్తుంటే కరుణను చూపుతూ ఉంటాడు. లేని పక్షాన మిమ్మల్ని కూడా కొట్టివేస్తాడు. 23 వాళ్ళు, మేము విశ్వాసహీనంగా ఉంటామని మొండి పట్టు పట్టకుండా ఉంటే, దేవుడు మళ్ళీ వాళ్లను అంటుకడతాడు. వాళ్లను తిరిగి అంటుకట్టే శక్తి దేవునికి ఉంది. 24 స్వాభావికంగా అడవి జాతికి చెందిన ఒలీవల చెట్ల నుండి కొట్టిన కొమ్మలవలెనున్న మిమ్మల్ని మేలురకపు చెట్టుకు అంటు వేయగలిగితే, మేలురకపు ఒలీవల చెట్ల కొమ్మల్ని స్వజాతికి చెందిన చెట్టుకు అంటు వేయటం ఇంకెంత సులభమో ఆలోచించండి. 25 సోదరులారా, మీరు తెలుసుకోవాలని మీకీ రహస్యం చెప్పాలనుకుంటున్నాను. మీరు అజ్ఞానులుగా ఉండటం నాకిష్టం లేదు. కొందరు ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖత్వంతో ఉన్నారు. నాటబడాలని కోరుకుంటున్న యూదులు కాని ప్రజలు నాటబడే వరకు ఈ మూర్ఖత్వం వీళ్లలో ఉంటుంది. 26 శాస్త్రాల్లో వ్రాసినట్లు ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా రక్షింపబడతారు. రక్షకుడు సీయోను నుండి వస్తాడు. అతడు యాకోబు వంశీయుల్లో ఉన్న చెడును తొలగిస్తాడు. 27 నేను వాళ్ల పాపాలను తొలగించినప్పుడు, వాళ్లతో ఈ ఒడంబడిక చేస్తాను. 28 ఒక విధంగా చూస్తే వాళ్ళు సువార్తను బట్టి మీకు శత్రువులు. మరొక విధంగా చూస్తే వాళ్ళు దేవుడు ఎన్నుకున్నవాళ్లు కనుక, వాళ్ల మూలపురుషుల్ని బట్టి వాళ్ళు ప్రేమించబడ్డారు. 29 ఎందుకంటే, దేవుడు, వరాల విషయంలో, పిలుపు విషయంలో మనస్సు మార్చుకోడు. 30 యూదులు కాని మీరు ఒకప్పుడు దేవుణ్ణి నిరాకరించారు. కాని ఇప్పుడు యూదులు సువార్తను నిరాకరించటం వల్ల దైవానుగ్రహం మీకు లభించింది. 31 అదే విధంగా ఇప్పుడు యూదులు దేవుణ్ణి నిరాకరిస్తున్నారు. అందువల్ల మీకు లభించిన అనుగ్రహం ద్వారా వాళ్లకు కూడా దైవానుగ్రహం లభిస్తుంది. 32 ఎందుకంటే, దేవుడు అందరిపై అనుగ్రహం చూపాలని అందర్నీ కలిపి అవిధేయతకు బంధించి వేశాడు. స్తుతి. 33 దేవుని దగ్గర గొప్ప ఐశ్వర్యముంది. దేవుని జ్ఞానం, విజ్ఞానం అతీతమైనది. ఆయన తీర్పులు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన మార్గాల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. 34 ప్రభువు మనస్సు ఎవరికి తెలుసు? ఆయనకు సలహా చెప్పేవాడెవరు? 35 దేవునికి ఎవరు అప్పిచ్చారు? ఆయన ఎవరికీ రుణపడలేదు. 36 అన్ని వస్తువులు ఆయన్నుండి వచ్చాయి. ఆయన ద్వారా వచ్చాయి. అన్ని ఆయన కొరకే ఉన్నాయి. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక. ఆమేన్. అధ్యాయం 12 క్రొత్త జీవితము. 1 అందువల్ల నా సోదరులారా, నేను మీకీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాల్ని ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ. 2 ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, అది ఉత్తమమైనదని, ఆనందం కలిగిస్తుందని, పరిపూర్ణమైనదని గ్రహిస్తారు.
3 దేవుడు నాకిచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకుని మీలో ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేమిటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. 4 దేహానికి ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. 5 అదే విధంగా అధిక సంఖ్యలో ఉన్న మనమంతా క్రీస్తులో ఒకే దేహంగా రూపొందింపబడ్డాము. ప్రతి సభ్యునికి మిగతా సభ్యులతో సంబంధం ఉంది. 6 దేవుని అనుగ్రహం వల్ల మనందరికి రకరకాల కృపావరాలు లభించాయి. దైవ సందేశాన్ని గురించి మాట్లాడే వరాన్ని పొందినవాళ్లు ఆ పనిని విశ్వాసంతో చెయ్యాలి. 7 సేవ చేసే వరం పొందినవాళ్లు సేవ చెయ్యాలి. బోధించే వరం పొందినవాళ్లు బోధించాలి. 8 ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందినవాళ్లు ప్రోత్సాహపరచాలి. దానం చేసే వరం పొందినవాళ్లు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందినవాళ్లు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందినవాళ్లు ఆనందంగా దయ చూపాలి. 9 ప్రేమలో నిజాయితీగా ఉండండి. దుర్మార్గాన్ని ద్వేషించండి. మంచిని అంటి పెట్టుకొని ఉండండి. 10 సోదర ప్రేమతో, మమతతో ఉండండి. మీ సోదరులను మీకన్నా అధికులుగా భావించి గౌరవిస్తూ ఉండండి. 11 ఉత్సాహాన్ని వదులుకోకుండా ఉత్తేజితమైన ఆత్మతో ప్రభువు సేవ చేయండి. 12 పరలోకం లభిస్తుందన్న ఆశతో ఆనందం పొందుతూ, కష్ట సమయాల్లో సహనం వహించి, అన్నివేళలా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండండి. 13 మీ సహాయం అవసరమున్న దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. ఆతిథ్యాన్ని మరువకండి. 14 మిమ్మల్ని హింసిస్తున్న వాళ్లను ఆశీర్వదించండి. ఆశీర్వదించాలి కాని దూషించకూడదు. 15 ఆనందంగా ఉన్నవాళ్లతో వాళ్ల ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్లతో వాళ్ల దుఃఖాన్ని పంచుకోండి. 16 అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించండి. గర్వించకండి. తక్కువ స్థాయిగల వాళ్లతో సహవాసం చెయ్యండి. మీలో మాత్రమే జ్ఞానం ఉందని భావించకండి. 17 కీడు చేసిన వాళ్లకు కీడు చెయ్యకండి. ప్రతి ఒక్కరి దృష్టిలో మంచిదనిపించేదాన్ని చెయ్యటానికి జాగ్రత్త పడండి. 18 అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. 19 మిత్రులారా, పగ తీర్చుకోకండి. ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లేఖనాల్లో, పగ తీర్చుకోవటం నా వంతు, నేను ప్రతీకారం తీసుకుంటాను అని వ్రాయబడి ఉంది. 20 దానికి మారుగా, మీ శత్రువు ఆకలితో ఉంటే అతనికి ఆహారం ఇవ్వండి. అతనికి దాహం వేస్తుంటే నీళ్ళివ్వండి. ఇలా చేయటం వల్ల కాలే నిప్పులు అతని తలపై కుమ్మరించినట్లు అతనికి అనిపిస్తుంది అని వ్రాయబడి ఉంది. 21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి. అధ్యాయం 13 అధికారులు. 1 ప్రభుత్వాన్ని దేవుడే నియమించాడు కనుక ప్రతి ఒక్కడూ ప్రభుత్వం చెప్పినట్లు చెయ్యాలి. ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని కూడా దేవుడే నియమించాడు. 2 అందువల్ల ప్రభుత్వాన్ని ఎదిరించిన వాడు దేవుని ఆజ్ఞను ఎదిరించిన వానితో సమానము. వాళ్ళు శిక్షననుభవించవలసి వస్తుంది. 3 సక్రమంగా నడుచుకునేవాళ్లు పాలకులకు భయపడరు. తప్పు చేసిన వాళ్లకే ఆ భయం ఉంటుంది. ప్రభుత్వానికి భయపడకుండా ఉండాలంటే సక్రమంగా నడుచుకోండి. అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. 4 మీ మంచి కోసం ప్రభుత్వ అధికారులు దేవుని సేవకులుగా పని చేస్తున్నారు. కాని మీరు తప్పు చేస్తే భయపడవలసిందే. వాళ్ళు ఖడ్గాన్ని వృధాగా ధరించరు. దేవుని సేవకులుగా వాళ్ళు తప్పు చేసిన వాళ్లను శిక్షించటానికి ఉన్నారు. 5 అందువల్ల శిక్షింపబడుతారనే కాకుండా మీ అంతరాత్మల కోసం కూడా అధికారులు చెప్పినట్లు చెయ్యటం అవసరం. 6 అధికారులు దేవుని సేవకులు. వాళ్ళు తమ కాలాన్నంతా దీనికోసమే ఉపయోగిస్తున్నారు. అందువల్లే మీరు పన్నులు చెల్లిస్తున్నారు. 7 ఎవరికేది రుణపడి ఉంటే అది వాళ్లకివ్వండి. పన్నులు రుణపడి ఉంటే పన్నుల్ని, సుంకాలు రుణపడి ఉంటే సుంకాల్ని, మర్యాదను రుణపడి ఉంటే మర్యాదను, గౌరవాన్ని రుణపడి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి. ప్రేమ. 8 తోటివాళ్లను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్నంతా అనుసరించినట్లే కనుక ఇతరులను ప్రేమించటం అనే రుణంలో తప్ప మరే రుణంలో పడకండి. 9 వ్యభిచారం చెయ్యరాదు. హత్య చెయ్యరాదు. దొంగతనం చెయ్యరాదు. ఇతరులకు చెందిన వాటిని ఆశించరాదు అనే మొదలగు ఆజ్ఞలన్నీ, నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే ఆజ్ఞలో మిళితమై ఉన్నాయి.
10 ప్రేమ పొరుగువానికి హాని కలిగించదు. కాబట్టి ధర్మశాస్త్రం సాధించాలి అనుకున్నదాన్ని ప్రేమ సాధిస్తుంది. 11 యేసుక్రీస్తును మనం నమ్మిన నాటి కంటే నేడు రక్షణ దగ్గరగా ఉంది కనుక ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకోండి. ఆ గడియ అప్పుడే వచ్చేసింది. కనుక నిద్ర నుండి మేలుకోండి. 12 రాత్రి గడిచిపోతోంది. అంతం కాని పగలు త్వరలోనే రాబోతోంది. అందువల్ల చీకట్లో చేసే పనుల్ని ఆపి పగటివేళ ధరించే ఆయుధాల్ని ధరించండి. 13 పగటి వేళకు తగ్గట్టుగా మర్యాదగా మసలుకొండి. ఉగ్రత తాండవం చెయ్యకుండా, త్రాగి మత్తులు కాకుండా, వ్యభిచారం చెయ్యకుండా, నీతిలేని పనులు చెయ్యకుండా, కలహాలు, అసూయలు లేకుండా ప్రవర్తించండి. 14 యేసుక్రీస్తు ప్రభువును వస్త్రంగా ధరించండి. శారీరక వాంఛల్ని ఏ విధంగా తృప్తిపరుచుకోవాలా అని ఆలోచించటం మానుకోండి. అధ్యాయం 14. విమర్శించకండి. 1 సంపూర్ణమైన విశ్వాసం లేనివాణ్ణి నిరాకరించకండి. వాదగ్రస్తమైన సంగతుల్ని విమర్శించకండి. 2 ఒకడు అన్నీ తినవచ్చని విశ్వసిస్తాడు. కాని సంపూర్ణ విశ్వాసం లేని ఇంకొకడు కూరగాయలు మాత్రమే తింటాడు. 3 అన్నీ తినే వ్యక్తి అలా చెయ్యని వ్యక్తిని చిన్న చూపు చూడకూడదు. అదే విధంగా అన్నీ తిననివాడు తినేవాణ్ణి విమర్శించకూడదు. అతన్ని కూడా దేవుడు అంగీకరించాడు కదా. 4 ఇతరుల సేవకునిపై తీర్పు చెప్పటానికి నీవెవరవు? అతడు నిలిచినా పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన విషయానికి. ప్రభువు అతన్ని నిలబెట్టగలడు కనుక అతడు నిలబడగలుగుతున్నాడు. 5 ఒకడు ఒక రోజు కన్నా మరొక రోజు ముఖ్యమైనదని భావించవచ్చు. ఇంకొకడు అన్ని రోజుల్ని సమానంగా భావించవచ్చు. ప్రతి ఒక్కడు తాను పూర్తిగా నమ్మిన వాటిని మాత్రమే చెయ్యాలి. 6 ఒక రోజును ప్రత్యేకంగా భావించేవాడు ప్రభువు పట్ల అలా చేస్తాడు. మాంసాన్ని తినేవాడు తినటానికి ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పుతాడు. కనుక అతనికి ప్రభువు పట్ల విశ్వాసం ఉందన్నమాట. తిననివాడు కూడా ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పుతాడు కనుక అతనికి కూడా ప్రభువు పట్ల విశ్వాసము ఉందన్నమాట. 7 మనలో ఎవ్వరూ తమకోసం మాత్రమే బ్రతకటం లేదు. అదే విధంగా తమ కోసం మాత్రమే మరణించటం లేదు. మనం జీవిస్తున్నది ప్రభువు కొరకు జీవిస్తున్నాము. 8 మనం మరణించేది ప్రభువు కోసం మరణిస్తున్నాము. అందువల్ల మనం మరణించినా జీవించినా ప్రభువుకు చెందిన వాళ్లమన్నమాట. 9 ఈ కారణంగానే మరణించిన వాళ్లకు జీవించే వాళ్లకు ప్రభువుగా ఉండాలని క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు. 10 ఇక ఇదిగో, నీవు నీ సోదరునిపై ఎందుకు తీర్పు చెప్పుతున్నావు? మరి మీలో కొందరెందుకు మీ సోదరుని పట్ల చిన్నచూపు చూస్తున్నారు? మనమంతా ఒకరోజు దేవుని సింహాసనం ముందు నిలబడతాము. 11 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రభువు ఈ విధంగా అన్నాడు, నాపై ప్రమాణం చేసి చెపుతున్నాను. నా ముందు అందరూ మోకరిల్లుతారు. దేవుని ముందు ప్రతి నాలుక ఆయన అధికారాన్ని అంగీకరిస్తుంది. 12 అందువల్ల మనలో ప్రతి ఒక్కడూ తనను గురించి దేవునికి లెక్క చూపవలసి ఉంటుంది. ఇతరులు పాపం చేసేలా చేయకు. 13 కాబట్టి ఇతరులపై తీర్పు చెప్పటం మానుకొందాం. అంతేకాక మీ సోదరుని మార్గంపై అడ్డురాయి పెట్టనని, అతనికి ఆటంకాలు కలిగించనని తీర్మానం చేసుకోండి. 14 ఈ ఆహారం అపవిత్రం కాదని యేసు ప్రభువు ద్వారా నేను తెలుసుకొన్నాను. కాని ఎవరైనా ఒక ఆహారం అపవిత్రమని తలిస్తే అది అతనికి అపవిత్రమవుతుంది. 15 నీవు తినే ఆహారం వల్ల నీ సోదరునికి దుఃఖం కలిగితే నీవు ప్రేమగా ఉండటం మానుకొన్నావన్న మాట. నీ ఆహారం కారణంగా నీ సోదరుణ్ణి నాశనం చెయ్యవద్దు. అతని కోసం క్రీస్తు మరణించాడు. 16 నీ మంచి పనుల్ని ఇతరులు దూషించకుండా ప్రవర్తించు. 17 దేవుని రాజ్యం అంటే తినటం, త్రాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది. 18 ఈ విధంగా క్రీస్తు సేవ చేసినవాణ్ణి దేవుడు మెచ్చుకుంటాడు. ఇతరులు కూడా మెచ్చుకుంటారు. 19 అందువల్ల మనము శాంతికి, మన అభివృద్ధికి దారితీసే కార్యాలను చేద్దాం. 20 ఆహారం కొరకు దేవుని పనిని నాశనం చెయ్యకూడదు. అన్ని ఆహారాలు తినవచ్చు. కాని ఇతరుల ఆటంకానికి కారణమయ్యే ఆహారాన్ని తినటం అపరాధం. 21 నీ సోదరుడికి ఆటంక కారకుడివి అవటం కన్నా, మాంసాన్ని తినకుండా ఉండటం, ద్రాక్షారసం త్రాగకుండా ఉండటంలాంటి పన్లేవీ చెయ్యకుండా ఉండటం ఉత్తమం. 22 అందువల్ల వీటి విషయంలో నీవు ఏది నమ్మినా ఎలా ఉన్నా అది నీకు, దేవునికి సంబంధించిన విషయానికి
తానంగీకరిస్తున్న వాటి విషయంలో తనను తాను నిందించుకోని వ్యక్తి ధన్యుడు. 23 సందేహిస్తూ తినే వ్యక్తి విశ్వాసం లేకుండా తింటున్నాడు. కనుక దేవుడతనికి శిక్ష విధిస్తాడు. విశ్వాసంతో చేయని పనులన్నీ పాపంతో కూడుకున్నవి. అధ్యాయం 15. 1 సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ల బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. 2 ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. 3 క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: దేవా, నిన్ను అవమానించిన వాళ్ళు నన్ను అవమానించారు. 4 గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాసారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. 5 మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసుక్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక. 6 అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. 7 దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతరులను అంగీకరించండి. 8 మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. 9 యూదులు కానివాళ్లు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఈ కారణంగానే యూదులు కాని వాళ్లతో కలిసి నిన్ను స్తుతిస్తాను. నీ పేరిట భక్తి గీతాలు పాడతాను. 10 మరొక చోట: యూదులు కాని ప్రజలారా, మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి. 11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి ఉంది: యూదులు కాని ప్రజలారా, ప్రభువును స్తుతించండి, ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి. 12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు: యెష్షయి వంశవృక్షం యొక్క వేరు చిగురిస్తుంది. ఆయన దేశాలను పాలిస్తాడు. యూదులు కానివాళ్లు ఆయనలో నిరీక్షిస్తారు. 13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగచేయుగాక. అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగిపొర్లుతుంది. ఉద్దేశ్యం: 14 సోదరులారా, మీలో మంచితనముందని, సంపూర్ణమైన జ్ఞానం మీలో ఉందని, పరస్పరం బోధించుకోగల సామర్థ్యం మీలో ఉందని నాకు నమ్మకం ఉంది. 15 అయినా నేను కొన్ని విషయాల్ని గురించి మీకు జ్ఞాపకం చెయ్యాలని వాటిని గురించి మీకు ధైర్యంగా వ్రాసాను. దేవుడిచ్చిన వరం వల్ల ఇది చెయ్యగలిగాను. ఆ వరము ఏదనగా 16 నేను యాజకునిగా పనిచేస్తూ దైవసందేశాన్ని యూదులు కానివాళ్లకు బోధించాలని దేవుడు నన్ను యేసుక్రీస్తుకు సేవకునిగా చేశాడు. ఇందువలన యూదులు కానివాళ్లు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రం చేయబడి దేవునికి అంగీకారమైన సంతానం కాగలరు. 17 అందువల్ల నేను యేసుక్రీస్తు ద్వారా దేవుని సేవ చేస్తున్నందుకు గర్విస్తున్నాను. 18 క్రీస్తు నా ద్వారా చేసిన వాటిని గురించి మాత్రమే నేను ధైర్యంగా చెప్పుకుంటాను. యూదులు కానివాళ్లు నేను చేసిన బోధనల ద్వారా, నా కార్యాల ద్వారా దైవసందేశాన్ని అనుసరించేటట్లు క్రీస్తు చేశాడు. 19 గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ పని సాధించాడు. అందుకే యెరూషలేము నుండి ఇల్లూరికు దాకా అన్ని ప్రాంతాలలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగాను. 20 క్రీస్తును గురించి తెలియని ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలనే ఆశయం నాలో ఉంది. మరొకడు వేసిన పునాదిపై ఇల్లు కట్టటం నాకిష్టం లేదు. 21 అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఆయన్ని గురించి చెప్పబడినవాళ్లు చూస్తారు, కాని వాళ్లు తెలుసుకుంటారు. ఆయన్ని గురించి విననివాళ్లు అర్థం చేసుకుంటారు. రోము నగరాన్ని దర్శించాలని ప్రయత్నం. 22 మీ దగ్గరకు రావటానికి ఈ పరిస్థితుల కారణంగా నాకు ఎన్నో ఆటంకాలు కలిగాయి. 23 ఈ ప్రాంతంలో నేను చేయవలసిన పని ముగిసింది. అంతేకాక ఎన్నో సంవత్సరాల నుండి మిమ్ముల్ని కలుసుకోవాలనుకుంటున్నాను. 24 నేను స్పెయిను దేశానికి వెళ్ళేటప్పుడు రోము నగరానికి వచ్చి కొన్ని రోజులు మీతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. అక్కడి నుండి నేను ప్రయాణం సాగించినప్పుడు మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. 25 కాని ప్రస్తుతం నేను యెరూషలేములోని దేవుని ప్రజలకు సహాయం చెయ్యటానికి అక్కడికి వెళ్తున్నాను. 26 ఎందుకంటే యెరూషలేములోని దేవుని ప్రజల్లో ఉన్న పేదవాళ్ల కోసం మాసిదోనియా,
అకయ ప్రాంతాలలోని సోదరులు చందా ఇవ్వటానికి ఆనందంగా అంగీకరించారు. 27 వాళ్ళు ఈ చందా ఆనందంగా ఇచ్చారు. వాళ్లకు వీళ్లు సహాయం చెయ్యటం సమంజసమే. ఎందుకంటే యూదులు కానివాళ్లు యెరూషలేములోని దేవుని ప్రజలు ఆత్మీయ ఆశీర్వాదంలో భాగం పంచుకొన్నారు. కనుక తమకున్న వాటిని వీళ్లు వాళ్లతో పంచుకోవటం సమంజసమే. 28 ఈ కార్యాన్ని ముగించి వాళ్లందరికీ చందా తప్పక ముట్టేటట్లు చూసి స్పెయిను దేశానికి వెళ్లే ముందు మిమ్మల్ని చూడటానికి వస్తాను. 29 నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు నుండి సంపూర్ణంగా ఆశీస్సులు పొంది వస్తానని నాకు తెలుసు. 30 సోదరులారా, మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా మిమ్మల్ని వేడుకొనేదేమిటంటే, నా కోసం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించండి. 31 యూదయ ప్రాంతంలోని విశ్వాసహీనుల నుండి నేను రక్షింపబడాలని, యెరూషలేములోని దేవుని ప్రజలు నా సహాయాన్ని ఆనందంగా అంగీకరించాలని ప్రార్థించండి. 32 తదుపరి, నేను దేవుని చిత్తమైతే మీ దగ్గరకు ఆనందంగా వచ్చి మీతో సమయం గడుపుతాను. 33 శాంతి ప్రదాత అయినటువంటి దేవుడు మీ అందరికీ తోడుగా ఉండుగాక. ఆమేన్. అధ్యాయం 16. కుశలములు. 1 కెంక్రేయ పట్టణంలో ఉన్న సంఘానికి సేవ చేస్తున్న మన సోదరి ఫీబే చాలా మంచిది. 2 దేవుని ప్రజలకు తగిన విధంగా ప్రభువు పేరట ఆమెకు స్వాగతం చెప్పండి. ఆమె అనేకులకు చాలా సహాయం చేసింది. నాకు కూడా చాలా సహాయం చేసింది. కనుక ఆమె మీ నుండి సహాయం కోరితే ఆ సహాయం చెయ్యండి. 3 నాతో కలిసి యేసుక్రీస్తు సేవ చేస్తున్న ప్రిస్కిల్లకు, ఆమె భర్త అకులకు నా వందనాలు చెప్పండి. 4 వాళ్ళు నా కోసం తమ ప్రాణాలనే తెగించారు. నేనే కాక, యూదులు కానివాళ్ల సంఘాలన్నీ వాళ్లకు కృతజ్ఞతతో ఉంటాయి. 5 వాళ్ల ఇంట్లో సమావేశమయ్యే వాళ్లందరికీ నా వందనాలు చెప్పండి. ఆసియ ప్రాంతంలో క్రీస్తును నమ్మిన వాళ్లలో నా ప్రియమిత్రుడు ఎపైనెటు మొదటివాడు. అతనికి నా శుభములు అందించండి. 6 మీ కోసం చాలా కష్టపడి పని చేస్తున్న మరియకు నా వందనములు చెప్పండి. 7 నాతో సహా కారాగారంలో గడిపిన నా బంధువులు ఆంద్రోనీకుకు, యూనియకు నా వందనాలు చెప్పండి. వాళ్ళు అపొస్తలులలో గొప్పవారు. అంతేకాక వాళ్ళు నాకన్నా ముందే క్రీస్తును అంగీకరించారు. 8 ప్రభువు వల్ల నేను, అంప్లియతు స్నేహితులమయ్యాము. అతనికి నా వందనాలు చెప్పండి. 9 మాతో కలిసి క్రీస్తు సేవ చేస్తున్న ఊర్బానుకు, నా ప్రియమిత్రుడైనటువంటి స్టాకుకు నా వందనాలు చెప్పండి. 10 అపెల్లెకు క్రీస్తు పట్ల నిజమైన భక్తి ఉన్నట్లు నిరూపించబడింది. అతనికి నా వందనాలు చెప్పండి. అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వాళ్లకు వందనాలు చెప్పండి. 11 హెరోదియోను నా బంధువు. అతనికి వందనాలు చెప్పండి. ప్రభువుకు చెందిన నార్కిస్సు కుటుంబాన్ని అడిగానని చెప్పండి. 12 ప్రభువు కోసం కష్టించి పని చేస్తున్న త్రుపైన, త్రుఫోస అనే స్త్రీలకు నా వందనాలు చెప్పండి. మరొక స్త్రీ పెర్సిసు చాలా కష్టించి పని చేసింది. ఆమెకు నా వందనాలు చెప్పండి. 13 ప్రభువు ఎన్నుకొన్న రూపునకు, అతని తల్లికి నా వందనాలు చెప్పండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిది. 14 అసుంక్రితుకు, ప్లెగోనుకు, హెర్మేకు, పత్రొబకు, హెర్మాకు, వాళ్లతో ఉన్న ఇతర సోదరులకు వందనాలు చెప్పండి. 15 పిలొలొగుకు, యూలియా అనే సోదరికి, నేరియకు, అతని సోదరికి, ఒలుంపాకు, వాళ్లతో ఉన్న దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి. 16 మీరు ఒకరినొకరు కలిసినప్పుడు పవిత్రమైన ముద్దులతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోండి. క్రీస్తు సంఘాలన్నీ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. 17 సోదరులారా, నేను మిమ్మల్ని అర్థించేదేమిటంటే చీలికలు కలిగించేవాళ్లను, మీ దారికి ఆటంకాలు కలిగించేవాళ్లను, మీరు నేర్చుకున్న వాటికి వ్యతిరేకంగా బోధించేవాళ్లను గమనిస్తూ వాళ్లకు దూరంగా ఉండండి. 18 అలాంటివాళ్లు యేసుక్రీస్తు ప్రభువు సేవ చెయ్యరు. దానికి మారుగా వాళ్ళు తమ కడుపులు నింపుకుంటారు. మంచి మాటలు ఆడుతూ, ముఖస్తుతి చేస్తూ అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు. 19 మీరు క్రీస్తును చాలా విధేయతతో అనుసరిస్తున్నారన్న విషయానికి అందరూ విన్నారు. అందువల్ల మీ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మీరు మంచివాటిని గురించి జ్ఞానం సంపాదిస్తూ చెడు విషయంలో అజ్ఞానులుగా ఉండాలని నా కోరిక. 20 శాంతిదాత అయినటువంటి దేవుడు త్వరలోనే సాతాన్ను మీ కాళ్ల క్రింద అణగత్రొక్కుతాడు. మన యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండుగాక.
21 నాతో కలిసి సేవ చేస్తున్న తిమోతి మీకు వందనములు తెలుపుతున్నాడు. నా బంధువులు, లూకియా, యాసోను, సోసిపత్రు కూడా మీకు వందనాలు తెలుపుతున్నారు. 22 పౌలు చెప్పుచున్న ఈ లేఖను వ్రాస్తున్న తెర్తియు అనే నేను ప్రభువు పేరిట మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 23 మొత్తం సంఘానికి, నాకు ఆతిథ్యమిస్తున్న గాయి మీకు వందనాలు చెప్పుతున్నాడు. పట్టణ కోశాధికారి అయిన ఎరస్తు, మా సోదరుడు క్వర్తు మీకు వందనాలు తెలుపమన్నారు. 24 నేను బోధించే సువార్తానుసారం, యేసుక్రీస్తును గురించి ప్రకటించిన సందేశానుసారం ఎన్నో సంవత్సరాల నుండి దాచబడి ప్రస్తుతం వ్యక్తం చేయబడిన ఈ రహస్య సత్యం ప్రకారం, మీలో ఉన్న విశ్వాసాన్ని దృఢపరచగలుగుతున్న ఆ దేవుణ్ణి స్తుతించుదాం. 26 కాని ఇప్పుడు ప్రవక్తల వ్రాతల మూలంగా ఆ రహస్య సత్యం బయటపడింది. అందరూ దేవుణ్ణి విశ్వసించి విధేయతతో ఆయన్ని అనుసరించాలని అమరుడైన దేవుని ఆదేశానుసారం అన్ని దేశాలకు ఆ రహస్యం తెలుపబడింది. 27 సర్వజ్ఞుడైనటువంటి దేవునికి, యేసుక్రీస్తు ద్వారా సదా మహిమ కలుగుగాక. ఆమేన్.